నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేసి వినతి పత్రాలు సమర్పిస్తామని మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వెల్లడించారు. పోరుబాటులో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి వర్గాలు వ్యాపారస్తులు కరెంట్ ఛార్జీలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గడిచిన 6 నెలల కాలంగా కూటమి ప్రభుత్వ పాలనా ప్రభావం వ్యాపారస్తులపై పడిందన్నారు. దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లోనూ వ్యాపారస్తుల్లోనూ సంతోషం లేదని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీగా విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాలకు వెళ్లి ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కరెంట్ ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. తక్షణమే గృహ వినియోగదారులపై ఛార్జీల బాధలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఇన్ని అబద్ధాల మాటలు, ఇన్ని మాయ మాటలు, ఇన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి మరి ఇవాళ ప్రజల్ని ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ, అదేవిధంగా ప్రజల తాలూకా సెగ ఈ ప్రభుత్వానికి తగలబోతుంది. రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరం కూడా అన్ని ఎలక్ట్రిసిటీ ఆఫీసులని కూడా రేపు మేము ముట్టడించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మత్తు పదార్థాలు అశ్లీలానికి వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఉద్యమించనున్నట్లు ఐడియల్ యూత్ మూవ్మెంట్ నాయకులు తెలిపారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరా నీ నిజ జీవితం వైపునకు అనే శీర్షికలతో మత్తు పదార్థాలు అశ్లీలం వ్యతిరేక ఉద్యమం జనవరి 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ వెల్లడించారు. ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యువత తమ బంగారు భవిష్యత్తును రంగురంగుల ప్రపంచపు వ్యామోహంలో పడి మద్యం, మత్తు పదార్థాలు తీసుకుని అంధకారంలోకి పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 3.1 కోట్ల భారతీయ యువకులు మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. దేశంలో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాల వ్యసనం మనిషిని బానిసం చేస్తోందని, మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాల్లాగే అశ్లీలం చూడడం కూడా ఒక సామాజిక రుగ్మతగా మారుతోందన్నారు. దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగానూ సమాజంపైన తీవ్రంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐవైఎం తూర్పుగోదావరి జిల్లా చాంద్ భాష మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాదక ద్రవ్యాలను అరికడతాం, గంజాయి బ్యాచ్లను అడ్డుకట్ట వేస్తాం, మద్యాన్ని నిషేధిస్తామని చెబుతూ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 3500 మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారంటూ విమర్శించారు. దోపిడీ, హత్య, అత్యాచారం వంటి నేరాలు తరచుగా మద్యం మత్తులోనే జరుగుతున్నాయని అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని సూచిస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో యువతకు మత్తు పదార్థాల నుండి దూరం చేసి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే తమ సంస్థ పనిచేస్తోందన్నారు. నగర అధ్యక్షులు ఖలీల్, ఐవైఎం ఉపాధ్యక్షుడు అక్బర్ బాషా, జునైద్, హరీష్, షానూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము దీనికి సంబంధించి ఈ డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు కూడా మేము యువకుల్ని కలుస్తాం. అలాగే కాలేజీల దగ్గర, అలాగే కార్నర్ మీటింగ్స్ చేసి వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలను మేము తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం. మరి దీన్ని రూపుమాపాల్సినటువంటి ఆ చట్టసభలో ఉన్నటువంటి బాధ్యులే ఈ విధంగా చేస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకుల పరిస్థితి మనందరం కూడా ఒకసారి గమనించుకోవచ్చు. కాబట్టి యువకులందరినీ కూడా ఈ రుగ్మతల నుంచి దూరం చేసేటువంటి బాధ్యతగా ఐవైఎం ఇవాళ ఈ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి యువకులందరినీ కూడా మేము కలిసి ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా జరగడం వల్ల మానసికంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని వెలుగు నింపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ఉద్యమాన్ని
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపడతామని నాయకులు తెలిపారు. వంగవీటి మోహన్ రంగా ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటిపల్లి వెంకటరామారావు తెలిపారు. వంగవీటి వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి దేవీచౌక్లోని కాపునాడు కార్యాలయంలో కాపునాడు నగరాధ్యక్షుడు విన్నా వాసు ఆధ్వర్యంలో పేదలకు కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటిపల్లి వెంకటరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా పేదల నాయకుడని, అందుకే కాపునాడు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు గూదే రఘునరేష్, పార్లమెంటు అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, రూరల్ అధ్యక్షుడు దేశిరెడ్డి రాంబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ళ చక్రరావు, నగర ఉపాధ్యక్షులు దేవకినాయుడు చక్రపాణి, కార్యదర్శి ర్యాలి రామకృష్ణ, కోశాధికారి ఒరికల సతీష్, రూరల్ నాయకులు పసలపూడి లక్ష్మీనారాయణ, గోపీనాయుడు తదితరులు పాల్గొన్నారు. దేవి చౌక్లో కాపునాడు కార్యవర్గం తరపున ఆయన ధన్యవాదాలు అర్పిస్తూ మరి పేద ప్రజలకు పళ్ళు, రొట్టెలు ఇంకా విలువైన వస్తువులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మా కార్యవర్గం అంతా కూడా మా రాజమండ్రి పార్లమెంటు కార్యవర్గం, నగర కార్యవర్గం అంతా కూడా కలిసి చేసాం. ఇలాంటి కార్యక్రమాలు మరి రంగా గారి అడుగుజాడల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా సగర్వంగా చెప్పుకునే పేరు ఏదో ఉందంటే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పేదల పాలిట పెన్నిదయ్యుండి ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. ఆయన బతికుంటే కనుక రాజకీయ ముప్పు కలుగుద్దని చెప్పేసి కొన్ని రాజకీయ శక్తులు వారిని ప్రాణాలు దారుణంగా తీసేశారు. కానీ ఆయన్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోకుండా ఆయనకి ఘనంగా అర్పిస్తున్నారంటే ఆయన ఎంతో ఘనమైనటువంటి సేవ చేశారు కాబట్టి అటువంటి నాయకుడికి ఇవాళ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం ట్రైనింగ్ కళాశాల వద్ద జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎవరైతే అండగా నిలబడతారో, వారి తరపున ఉద్యమాలు, పోరాటాలు చేస్తారో వారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, అదే రీతిగా రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. రాధారంగా మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు వడ్డి మురళి ఆధ్వర్యంలో జక్కంపూడి రాజాతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వైసీపీ మాజీ అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, గౌడ్శెట్టి రమణ, దేశిరెడ్డి బలరాం నాయుడు, బక్కపాటి మురళి, గెడ్డం రమణ, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, అడప అనిల్, వైసీపీ, జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రంగా వర్ధంతి సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. రంగా వర్ధంతి జయంతి వేడుకలు కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రంగా మిత్రమండలి సభ్యులు మొండన్ సత్తులు, జేటి రామారావులు డిమాండ్ చేశారు. ధవళేశ్వరం గర్ల్స్ హై స్కూల్ సెంటర్ వద్ద వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జంగాల వీధి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, వంగవీటి రంగా అభిమానులు, కాపు యువత పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, మీ అందరి సహాయ సహకారం ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన రాగారంగా మిత్రమండలి వారికి, రంగా అభిమానుల వారికి, కాపు తెలగ బలిజ నాయకులకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత రంగవంగ వైభవంగా తెలియజేసుకుంటూ శ్రామికుల పక్షాన్ని నిలిచేది సిపిఐ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు చెప్పారు. శ్రామికులు పేదల పక్షాన నిలిచేది సిపిఐ పార్టీనని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుండి సిపిఐ శతవార్షికోత్సవాలు జిల్లా వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఘనంగా ఆవిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించారని, కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అని పేర్కొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలని పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి జట్ల సంఘం కార్యదర్శి సప్ప రమణ, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు, సేపెన్ రమణమ్మ, సెడగన్ నవరోజీ, టి నాగేశ్వరరావు, పి లావణ్య, పార్టీ సీనియర్లు ఎడ్ల లక్ష్మి, మహంత లక్ష్మణరావు, వానపల్లి సూర్యనారాయణ, నాగమణి, శంకర్రావు, బేగం, మున్సిపల్ అధ్యక్షుడు రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సహజంగా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో అనేక రాజకీయ పార్టీ ప్రాతిపదిక పుట్టి కనుమరుగైపోతాయి. మనం చాలా సంఘటనలు చూసాం, ఈ దేశంలోనే చూసాం, ప్రపంచంలో కూడా చూసాం. కానీ హిమాలయ పర్వతాల ఎత్తున ఇంకా ఈ ఎర్ర జెండా సిపిఐ ఉంది అంటే దీనికి చావు లేదు. చాలా మంది పెట్టుబడిదారులు సోవియట్ యూనియన్ రష్యాలో పతనం అయిన తర్వాత ఇక కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది, దీనికి నూకలు చెల్లవని మాజీ ఎంపీ భరత్రామును విమర్శించే స్థాయి యనమూరి దీపుకు లేదని వైసీపీ మహిళా నాయకురాలు అను యాదవ్ ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ మార్గాన భరత్రామ్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకుడు యనమూరి దీపుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అను ఎద్దేవా చేశారు. రాజమహేంద్రం మార్గాన ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తండ్రిపై కేసు పెట్టి భరత్ పంచను చేరిన దీపు ఓసరవెల్లిలా రంగులు మారుస్తాడని అనుకోలేదని విమర్శించారు. యనమూరి దీపు పాలుపోసిన చేతిని కాటువేసిన చందంగా మాజీ ఎంపీ మార్గాన భరత్రాంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ మార్గాన భరత్రాంతో పోటీ చేస్తానని అనడం హాస్యాస్పదమని, తన స్థాయి వ్యక్తితో ఆయన పోటీ చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆయనతో పోటీ చేయవచ్చు కదా అంటూ దీపుకు సలహా ఇచ్చారు. మాజీ ఎంపీ భరత్రాం పదవి ఇస్తే కానీ దీపుకు దిక్కులేదని పులిసాగర్ ఎద్దేవా చేశారు. తన వార్డులో పోటీ చేస్తే గెలవగలరా, అసలు ఆయన వార్డు ప్రజలకు తెలుసా అని అన్నారు. గోమాంసం రవాణాకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో గోమాంసం రవాణా చేస్తున్న 3 కంటైనర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారని వివరాలు వెల్లడించారు. కాపునాడు వ్యవస్థాపకుడు నాయకుడు మిరియాల వెంకట్రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. కాపునాడు వ్యవస్థాపకుడు మిరియాల వెంకట్రావు జయంతిని దేవీచౌక్లోని కాపునాడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపునాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గూదె రఘునరేష్ మాట్లాడుతూ కాపునాడు ఆధ్వర్యంలో టార్గెట్ స్టడీ సెంటర్ సహకారంతో కాపు విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, రైల్వే, బ్యాంక్, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్కు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టార్గెట్ స్టడీ సెంటర్ నిర్వాహకులు బాలు కృష్ణనాయుడు, పార్లమెంట్ కాపునాడు అధ్యక్షులు ముమ్మడి వీరబాబు, నగర కాపునాడు అధ్యక్షులు విన్నావాసు, రూరల్ అధ్యక్షులు దేశరెడ్డి రాంబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ళ చక్కెరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి విషయాలలో టార్గెట్ కోచింగ్ సెంటర్ ద్వారా కంబాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి టార్గెట్ కోచింగ్ సెంటర్ ద్వారా కాపు విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించడం కార్యక్రమం మొదలుపెట్టాం. టార్గెట్ విద్యాసంస్థ నిర్వాహకులు శ్రీ బలరామకృష్ణనాయుడు గారి ఆధ్వర్యంలో, బాలుకృష్ణనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాపు విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్య అందజేస్తాము. అలాగే మిగిలిన కులస్తులకు కూడా చెప్తారు, నామమాత్ర ఫీజుతో చెప్తారు. కాపు విద్యార్థులకు మాత్రం ఉచితంగా అందజేస్తారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీ రామదుర్గ ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. స్థానిక కొత్తపేట రామదుర్గ ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, కలశ స్థాపన, శివలింగానికి పంచామృత అభిషేకాలు, పల్లాసాల అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. యాళ్ల నాగేంద్రరావు, సునీత దంపతులు, బోను తులసిరావు, భవానీ దంపతులు, శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కొత్తపేట రామదుర్గాలయం ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను షణ్ముఖపేటంలో నిర్వహించారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను షణ్ముఖపేటంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి కేక్ కట్ చేశారు. అభివృద్ధి ప్రదాత వాజ్పేయి అజాతశత్రువని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎప్పటికైనా సరే ఈ దేశ ప్రధాని అయ్యే లక్షణాలు ఎవరికన్నా ఉన్నాయంటే ఈ వ్యక్తుల్లో భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారికే ఉందని నెహ్రూ గారు కూడా చెప్పారు. చిన్న వయసులోనే ఆయన యొక్క స్పీచ్ని ఆయన యొక్క చూసి భవిష్యత్తు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఆనాడు నెహ్రూ గారి లాంటి వ్యక్తి కూడా చెప్పారు. అంటే పార్టీ వ్యక్తులే కాకుండా ఇతర పార్టీ వ్యక్తులు, ప్రతిపక్షాలు, శత్రుపక్షాలు కూడా ఆయన కొనియాడే పరిస్థితి. అటువంటి అజాతశత్రువు భారతీయ జనతా పార్టీ నాయకుడైనందుకు, ఈ ఇండియాలో పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి. పార్టీ నాయకులుగా మేమందరం కూడా గర్విస్తాం. అటువంటి వ్యక్తులు మనందరం కూడా ఆయన ఏదైతే అధికారంలో ఉండగా చేశారో అవన్నీ కూడా పేదవాడికి ప్రతి ఒక్కరికి అందేది కులమంత భేదాలు లేకుండా మన పార్టీ యొక్క సంస్థాగతంగా ఏదైతే చెప్తారో అవన్నింటిని కూడా నెరవేర్చిన వ్యక్తి వాజ్పేయి గారు. అలాంటి మహనీయుడికి మనం ఇక్కడ అందరూ చేరి ఆయనకి నివాళులు అర్పించడం నా జన్మ సంస్కృతంగా నేను భావిస్తాను. హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో 9వ వార్డ్ బర్మా కాలనీ 3వ వీధిలో 18వ లైఫ్ లైట్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, 10వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి బాబీ, 9వ వార్డ్ మాజీ కార్పొరేటర్ కోసూరుచండి ప్రియ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు, వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకల్లో 400 మందికి పైగా పాల్గొనడం జరిగింది. చేసే ప్రవర్తన 5 సంవత్సరాలు నా పరిపాలన బాగుంటే ఆలోచిస్తారు. కానీ 4 దఫాలుగా ఒక పర్యావరణ మేయర్గా నా తల్లికి, మరో ఒక అవకాశం నా తండ్రి ఎమ్మెల్సీగా, మరి నిరుడు నా భార్య ఎమ్మెల్యేగా, ఈరోజు నాకు మరలా ఎమ్మెల్యేగా రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 74,000 మెజార్టీ మీరు ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం నా యొక్క ప్రవర్తనలో కానీ, మేము ప్రజల పట్ల చూపించిన ప్రేమానురాగాలు కానీ, మా విధానాలు కానీ ప్రజలు హర్షిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఏదైతే ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చున్నారో తప్పకుండా 5 సంవత్సరాలు కూడా ఆ ఆలోచన విధానంతో వెళ్తామని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, తప్పకుండా మా యొక్క లోకరక్షకుడి యొక్క ఆశీస్సులు ప్రపంచం పైన, దేశం పైన, మరీ ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం పైన ఉండాలని, ఆయన యొక్క ఆశీస్సులతోటి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు సహకారంతో అన్ని కూడా అమలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సురేష్ గారు అంటే ఫస్ట్ గా ఇక్కడ మాకు అవకాశం కల్పించిన ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎమ్మెల్యే గారు చెప్పారు క్రీస్తు బోధనల వల్ల జరిగే ఉపకారాలు ఏంటి, అలాగే వారి కుటుంబాల నీతిలో అనుసరించి వారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో అలాగే మేము కూడా ఆయన తోడుంటూ అలా చేయడం జరుగుతుంది. ఇంకా సురేష్ గారి గురించి వస్తే సేవ దృక్పథం అనేది అందరికీ ఉంటుంది, కానీ దాని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. అది కేవలం సురేష్ గారి వల్లే జరిగింది. ఎందుకంటే చాలా మిషనరీస్ చాలా ఏరియాలో ఉన్నాయి, చూస్తాం చేస్తాం. బట్ సురేష్ గారి తీరు మీ అందరికీ తెలిసిందే నాకన్నా బాగా. నాకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం సురేష్ గారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడే కాకుండా వేరే చోట్ల కూడా ప్రార్థన చేస్తూ అనేక మంది మనల్ని పొందుతూ క్రీస్తు ఒక వాక్యాన్ని 10 మందికి చేరవేస్తూ ఆయన మరింత ఉన్నత వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మల్రోజు వేడుకల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు, నగర జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీను, మాజీ కార్పొరేటర్ కడెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు, వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు, చీరలు కప్పల సుబ్బలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. జగమంత
చనిపోతున్నటువంటి నరకానికి వెళ్తున్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి, పరమును చేర్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి అనేకమైనటువంటి 240 దేశాలు పైబడి ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మరి ఎంతో సంతోషిస్తున్నారు. మరి క్రైస్తవ లోకానికి అలాగనే అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాలు మెండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం తాడితోట ఇందిరానగర్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. తాడితోట ఇందిరానగర్లో పాస్టర్ మెట్టి అబ్రహం, రెవరెండ్ మెట్టి దైవ ప్రకాష్, షారోన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, బేతేలు సువార్తా సంఘం రాజమండ్రి రెవరెండ్ ఆర్ థామస్ ఆచారి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముప్పళ్ళ సుబ్బారావు, పాస్టర్ టి ఉషాకుమార్, ఒరిగేటి వెంకట్రావు, SC/ST మాల మహానాడు అధ్యక్షులు ఎం వినోద్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ అల్లం శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రెసిడెంట్ దేవరకుల రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఒరిగేటి ధనరాజు, గజ్జల కృష్ణ, మరపట్ల గంగాధర్, అర్జీ సింహాచలం, బోదల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బేతేల్ సువార్తా సంఘ యూత్ సభ్యులు సాంగ్స్, ప్రత్యేక స్కిట్స్ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచాయి. ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం, ఎవరు ఏ మతాన్నైనా ఆస్వాదించవచ్చు, తీసుకొని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆ మత స్వేచ్ఛని కూడా ఈ రోజున కొందరు దుష్ట ఆలోచనతో వాటి మీద దాడులు చేసి వాటిని నిర్మూలించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. తాడితోట ఇందిరానగర్లో క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానిక 15వ వార్డు తాడితోట ఇందిరానగర్ రెవరెండ్ పిఎం రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పిఎం రాజు, రెవరెండ్ డాక్టర్ కోడే మోజెస్ ముఖ్య ప్రసంగికులుగా సందేశాన్నిచ్చారు. స్థానిక పెద్దలు ముప్పళ్ళ సుబ్బారావు, పంపన శ్రేణు, మతాల వినోద్ కుమార్, గుత్తుల రమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, సంఘ సభ్యులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో దేవుని బిడ్డలుగా, సంఘ బిడ్డలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో మనం కలిసి, దేవుడి సేవకులతో కలిసి మన దేవుడు ఆనందించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. ఆ కృషి ఫలితమే ఈరోజు ఈ గృహం ఒక దేవాలయంగా మారిందని నేను అభిప్రాయపడుతూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మన మనసును మార్చడానికి కూడా కారకుడు పెద్దయ్య గారు. అటువంటి వ్యక్తి మనకి ఎంతో సేవ చేశారు. ఆయన కూడా అదే ప్రభు సేవ చేస్తూ ప్రజాసేవ అంటే ఎవరికైనా జ్వరం వచ్చినా, ఏది వచ్చినా చిన్న చిన్న సహకారం అంట. నీతి, నిజాయితీ, నిబద్ధత, సహాయం చేయాలనే ఆలోచన, ప్రక్కవారిని ప్రేమించాలనే ఆలోచన ఎప్పుడైతే మనలో లోపించిందో మనం ప్రార్థన చేయడానికి కూడా అర్హులం కాదు.
కాబట్టి మనం నిజమైన భక్తులము అని అనుకుంటే డెఫినెట్ గా బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మన నిజ జీవితంలో అనుసరించాలి. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి భరోసా ఇచ్చారు. ఈ ఉదయం తన నివాసం వద్ద వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. కొంతమూరు గ్రామానికి చెందిన టి సురేష్, ఆర్ భాను, వై కిరణ్లకు ట్రైసైకిల్స్ ను, కొంతమూరు గ్రామానికి చెందిన డి శివకీర్తి, కోలమూరు గ్రామానికి చెందిన పి రాజులకు వీల్ చైర్స్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందని, విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవడమే లక్ష్యంగా సదరన్ సర్టిఫికెట్లో లోపాలు ఉంటే సరిచేసి అర్హులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం హయాంలో నిరాదరణకు గురై ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులకు మళ్లీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే విధంగా అవసరమైనటువంటి పరికరాలు, ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అందిస్తున్నట్లుగా తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని, ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుమంట సత్యప్రసాద్, కంచపాటి గోవింద్, షేక్ కాసిం, వెంకటేశ్వరరావు, తాడాల వీరన్న, కలిదిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్యోగ నిర్వహణలో వారికి విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవడం కోసం కార్యాచరణ మూసాను. ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చిన 5 ట్రైసైకిల్స్ని ఇవాళ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో క్యాలిపర్స్లు కానీ అలాగే అంధత్వ నివారణ కోసం కూడా కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ పిలిపిస్తున్నాం. అవయవదానం ప్రధానం. వాళ్ళ కళ్ళు కానీ, కిడ్నీ కానీ, లివర్ ఏదైనా సరే, మూత్రపిండాలు కానీ మనం దానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. వృధాగా పానీయకుండా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని, బాధ్యతలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని అందించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌతమి సూపర్ బజార్ స్థల లీజులో వాస్తవాలు తెలుసుకోవాలని వైసీపీ నాయకుడు వడ్డి మల్లికార్జున ప్రసాద్ హితో పలికారు. స్థానిక దేవిచౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్ స్థల లీజు విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడాలని అధికార టీడీపీ నాయకులకు వైసీపీ నేత వడ్డి మల్లికార్జున ప్రసాద్ సూచించారు. మాజీ ఎంపీ మార్గాన భరతరాంపై ఏదో రకంగా బురద జలాలను చూడటం, వ్యక్తిత్వ హననం చేస్తూ కరపత్రాలు వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం 3,70,00,000 మాత్రమే ఖరీదు చేస్తుందని మల్లికార్జున ప్రసాద్ అన్నారు. అయితే 5 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించడంలో వాస్తవం ఉందా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వరకు పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన ఈ రాజమండ్రిని ఒక సుందర నగరంగా రూపుదిద్దుకునేలాగా చేశాడు. ప్రపంచమంతా చెప్పుకుంది మా ఊరు రాజమండ్రి ఒక మంచి నగరంగా మార్పు చెందిందంట భరత్ అనే నాయకుడు చేశాడని. మరి ఇటువంటి ధోరణులు మీరు కేవలం అధికారం ప్రతిపక్షం అనే ధోరణిలో వెళ్తూ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ రాజకీయ నాయకుని విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది మంచిది కాదు. ఇకనైనా మీరు వాస్తవాలు తెలుసుకొని వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. 41వ వార్డ్ కోట్లింగాలపేటలోని గోదావరి గట్టు వద్ద విశ్వాస స్వార్థ సంఘ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు దివంగత పాస్టర్ బల్లింకి డేవిడ్ రాజ్ కుమారుడు యేసుదాసు క్రిస్మస్ సందేశాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ సభ్యులు క్రిస్మస్ గీతాలు ఆలపించారు. ముఖ్య అతిథిగా మహిళా నాయకురాలు దొన్నిపాటి అనంతలక్ష్మి సౌజన్యంతో సంఘ సభ్యులకు నూతన వస్త్రాలు, ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అనంతలక్ష్మి క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మల్లాడి సారమ్మ, కప్పడి మంగ, కొప్పన తిరుతమ్మ, మేరీరత్నం, దయామణి తదితరులు పాల్గొన్నారు.
CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.